మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. వాటి ఎపిసోడ్లో తోటకూర ఫ్రైని తయారు చేస్తున్నాను. నేను చేసిన విధంగా మీరు కూడా ఈ తోటకూర ఫ్రైని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా పచ్చెనగపప్పు, ఆవాలు, సాయమైన పప్పును వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ దినుసులని బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలని వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఈ తోటకూర ఫ్రైలో నేను ఎటువంటి కారాన్ని వాడట్లేదు, అందుకే చిల్లీ ఫ్లేక్స్ని వాడుతున్నాను. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న 3 కట్ల తోటకూర ఆకుల్ని వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ తోటకూర ఆకులు నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. ఈ తోటకూర కూర మంచి టేస్టీగా ఉండాలంటే లేత ఆకుల్ని వాడితే మంచి టేస్టీగా ఉంటుంది. ఒకసారి తోటకూర నూనెలో బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, తోటకూర ఫ్రై అయిపోయినట్లే. రెగ్యులర్గా ట్రై చేసే విధానం కాకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. తర్వాతి ఎపిసోడ్లో నేను పొటాటో సూజీ ఫింగర్స్ని తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివనాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.